హాయ్ అండి. రీసెంట్గా మనకి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మనకి 1,78,000 సిఆర్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ 20+ కంపెనీస్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని ఇక్కడ జనరేట్ చేయబోతున్నారు, ఏ ప్లేసెస్లో ఆ కంపెనీస్ మన తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీస్కి ఇవ్వబోతుందో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దావోస్లో తెలంగాణ రైజింగ్. ఇప్పటి వరకు రాష్ట్రానికి టోటల్గా 1,78,950 సిఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చాయండి. అవి ఎలా ఉన్నాయి అని అంటే, ఒక్క రోజులోనే మనకి అమెజాన్ డేటా సెంటర్, అమెజాన్ వాళ్ళు మనకి 60,000 సిఆర్, టిలాన్ము గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 సిఆర్, అక్సెట్ గ్రీన్ టెక్ 7,000 సిఆర్, ఉర్సా క్లస్టర్స్ 5,000 సిఆర్, బ్లాక్స్టన్ 4,500, ఇలాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో టోటల్గా 1,78,950 సిఆర్ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. వీటితో పాటు ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీస్ కూడా రెడీగా ఉన్నాయండి. అండ్ ఎక్లాట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, ఇలాంటి కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయండి. ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనకి ఈ కంపెనీస్ రావడం వల్ల టోటల్గా ఎంప్లాయ్మెంట్ 5,800 ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అయ్యే స్కోప్ అయితే ఉందండి. సో ఇన్ ఫ్యూచర్ మనకి హైదరాబాద్ ఒక లెవెల్లో ఉండబోతుందని మనం అయితే రియల్ ఎస్టేట్ ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అని అనుకోవచ్చు. ఇవే కాకుండా మనకి రీజనల్ రింగ్ రోడ్కి, ఓఆర్ఆర్కి మధ్యలో గ్రీన్ఫీల్డ్ రోడ్స్, రేడియల్ రోడ్స్ అని రీసెంట్గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. ఈ రేడియల్ రోడ్స్, గ్రీన్ఫీల్డ్ రోడ్స్ వెళ్ళలేని చోట్ల ఇంకా మనము బ్రౌన్ఫీల్డ్ రోడ్స్ కూడా చేసుకోవాలి అని గవర్నమెంట్ అయితే ఒక డిపిఆర్ రెడీ చేస్తున్నారండి. బెంగళూరు హైవేలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే షాద్ నగర్. ఈ షాద్ నగర్ పక్క షాద్ నగర్ ఎందుకు అని అంటే, మనకి ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకి 12 కిలోమీటర్స్ వరకు 111 అండ్ హడా జోన్ ఉందండి. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కొత్తూరు, తిమ్మాపూరు, మేకగూడ అండ్ జెపి దర్గా, ఈ లొకేషన్స్లో ఇండస్ట్రియల్ జోన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సెడ్జెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి, రన్ అవుతున్నాయి. ఇంకా కంపెనీస్ కూడా వచ్చే స్కోప్ ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే షాద్నగర్ టౌన్ రెసిడెన్షియల్ జోన్గా గ్రోత్ అవుతున్న టౌన్ అండి. ఇంకా మనకి షాద్నగర్కి వెస్ట్ సైడ్లో చూసుకుంటే ఎలికట సెజ్ ఒకటి ఉందండి. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇంకా కొన్ని వేమ్ టెక్నాలజీస్, జెమ్ టెక్నాలజీస్, ఇలా కొన్ని కంపెనీస్ అయితే రన్ అవుతా ఉన్నాయి. అండ్ చందనవల్లిలో కూడా సెజెస్ ఉన్నాయండి. చందనవల్లి సెజ్లో మనకి ఎలక్ట్రానిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే అక్కడ ఉంది అండి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చందనవల్లిలోనే ఉంది. అండ్ అమెజాన్ డేటా సెంటర్ కూడా చందనవల్లిలో ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఆఫ్టర్ షాద్ నగర్ మనకి బూర్గులా సెజ్ కూడా ఉంది. బూర్గులా సెజ్లో ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అయితే రన్ అవుతా ఉన్నాయి, 20+ కంపెనీస్. అండ్ మనకి షాద్ నగర్ దాటగానే ఎన్ఆర్ఐసి, నాట్కో, ఎంఎస్ఎన్ ఇలాంటి కంపెనీస్ కూడా ఆల్రెడీ రన్ అవుతా ఉన్నాయి. ఎన్ఆర్ఐసి వచ్చేసి మనకి టోటల్గా 400 acres ఇస్రో నుంచి ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బూర్గులా సెజ్ కూడా 600 acres సెజ్ అయితే ఆల్రెడీ ఉంది. 20+ కంపెనీస్ రన్ అవుతా ఉన్నాయి. మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే బాలానగర్కి బూర్గులాకి మధ్యలో మనకి రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది. మార్కింగ్స్ కూడా అయ్యాయండి. మనకి బాలానగర్లో టోటల్ 1,800 acres ఇండస్ట్రియల్ పార్క్ అయితే, ఇండస్ట్రియల్ సెజ్ అయితే ఉందండి. ఆల్రెడీ అక్కడ 100+ కంపెనీస్ అయితే రన్ అవుతా ఉన్నాయి. ప్రజెంట్ హైదరాబాద్లో ఏదైతే బాలానగర్లో ఇండస్ట్రియల్ కంపెనీస్ ఉన్నాయో, ఇక్కడ నాన్ పొల్యూటెడ్ కంపెనీస్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్గా చేయబోతున్నారండి. అండ్ ఇంకా ఇది చూసుకున్నట్టయితే రాజాపూర్ ఫార్మసీ సెజ్ కూడా మనకి టోటల్ 850 acres ఉందండి. అండ్ ఇంకా పోలేపల్లి సెజ్ ఒక 600 acres ఉంది. రాజాపూర్ ఫార్మసీ సెజ్లో 400+ కంపెనీస్ ఆల్రెడీ ఫార్మసీ కంపెనీస్ రన్ అవుతా ఉన్నాయి. అండ్ పోలేపల్లి సెజ్లో మనకి ఎలక్ట్రో బస్సెస్ అయితేనేమి, అండ్ అశోక్ లైలాండ్, టాటా బస్సెస్, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అక్కడ అవుతా ఉన్నాయండి. దాని తర్వాత జడ్చర్ల దగ్గర అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉందండి. అండ్ ఇదే కాకుండా ఇది నేషనల్ హైవే అండి, నేషనల్ హైవే 44. ఇది టోటల్గా 3,700 kilometers
లాంగ్ డిస్టెన్స్ తోటి లాంగెస్ట్ హైవేగా ఉందండి. ఇది ప్రజెంట్ 4 లైన్స్ హైవేగా ఉంది. 6 లైన్ హైవేగా వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రపోజల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇవే కాకుండా మనకి రీజనల్ రింగ్ రోడ్కి, ఓఆర్ఆర్కి బిట్వీన్లో నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత ఏదైతే గ్రోత్ అవుతున్న టౌన్ అని అనుకుంటే ఫస్ట్గా మనకి షాద్ నగరే చెప్పుకోవచ్చండి. ఇక్కడ ప్రజెంట్ న్యూ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకునే విధంగా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ల్యాండ్ అవైలబుల్గా ఉంది అండి. సో మరెందుకు లేట్, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. మంచి రిటర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి రిటర్న్స్ గెయిన్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. చూసారుగా ఇన్వెస్టర్స్, ఈ సజెస్ట్కి నియర్ బై 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా మంచిగా వచ్చే స్కోప్ అయితే ఉందండి. మీకు ఈ 10 కిలోమీటర్స్ బిలో ఒక మంచి వెంచర్ గురించి సజెస్ట్ చేయాలి అని అనుకుంటే డిస్ప్లేలో మెన్షన్ అవుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.